Fight! Fight! ఎవరు నువ్వు? ఆ డైరీలు నీకెందుకు? ఎవరైనా డబ్బు బంగారం కోసం దొంగతనం చేస్తారు. నువ్వు ఆ డైరీలు దొంగతనం కోసం వచ్చావు. ఈ డైరీలతో నీకేంటి పని? వదులు! వదలరా! వదులు! వదులు! వదలరా! ఆగండి. అతన్నేమీ అనకండి, వదిలేయండి. స్వామి, ఇంతకు ముందు మన ఆశ్రమంలో దొంగతనానికి వచ్చింది వీడే అని మా అనుమానం. అతను దొంగే, కాని తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవడానికి వచ్చిన మనిషి. పూజామందిరంలో ఉన్న హరిశ్చంద్రరావు గారి డైరీలు ఇంతకు ముందే దొంగతనం చేసి తీసుకెళ్ళింది ఇతనే. అంటే ఇన్ని రోజులు పూజామందిరంలో ఉండే డైరీలు అవన్నీ నకిలివి. అందులో ఏమీ రాసిలేదు. ఆ రోజు నకిలీ డైరీల్ని పూజామందిరంలో పెట్టి ఒరిజినల్ డైరీల్ని తీసుకెళ్లాడు. ఈరోజు ఒరిజినల్ డైరీలు పెట్టి నకిలీ డైరీల్ని తీసుకెళ్తున్నాడు. అతన్ని వదిలేయండి. నువ్వెళ్ళిపో బాబు. వీడు స్నానం చేసి వచ్చేలోపు ఈ ఫోన్లో ఏ గుట్టుందో తెలుసుకోవాలి. వీడు ఫోన్ లాక్ పెట్టుకున్నట్టున్నాడు. ఎలాగైనా ఓపెన్ చేయాలి. అమ్మయ్యా, ఓపెన్ అయింది. ఓహో, దీని పేరు ప్రియనా? ఈ ప్రియ ఎవరు? ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను అప్పుడే వీడికి నేను బోరు కొట్టానా? వెధవ, బయటికి రారా, నీ సంగతి చెప్తాను. డబ్బులేమైనా దేనికి పంపించాడా కొంపతీసి? అయ్యో, ఈ నెంబర్కు వేలు వేలు అమౌంట్ పంపించాడు. ఈ నెంబర్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. హాయ్ డార్లింగ్. ఇంటికొస్తున్నావా? హలో డార్లింగ్, నా వాయిస్ వినిపించట్లేదా?
ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? ఏదో ఒకటి చేసి 7 లక్షలు తిరుగుదాం. నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు. ఏంటి కామాక్షి, ఏం ఆలోచిస్తున్నావు? మీరు చేస్తున్న దరిద్రమైన పనికి ఏం శిక్ష వేద్దామా అని ఆలోచిస్తున్నాను. పెళ్ళంటే గౌరవం లేదు, భార్య అంటే లెక్క లేదు, అసలు లైఫ్లో ఏ గోలు లేదు వీడికి. ఏంటి బంగారం అంతలా ఆలోచిస్తున్నావు? వదలండి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం కామాక్షి. అది నమ్మక ద్రోహం అని నేను తెలుసుకోలేకపోయానులేండి. నాన్న 7 లక్షల గురించే కదా, నేను చూసుకుంటానులే. అయినా నాన్న ముందు నువ్వు నన్ను కొట్టినా నేను నిన్నేవైనా అన్నానా? అది నేను నీకిచ్చే గౌరవం కామాక్షి. నేను మా పుట్టింటికెళ్ళొస్తాను. ఎందుకు? మా నాన్న హెల్త్ కండిషన్ మీకు తెలుసు కదా. ఎప్పుడు వెళ్తున్నావు? బస్ టికెట్ బుక్ చేసుకున్నాను, మీరు క్యాబ్ బుక్ చేస్తే చాలు. సరే, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. 7 లక్షల గురించి ఆలోచించి కంగారు పడకు, సరేనా? మీరిప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారా? అవును, చాలా ఇంపార్టెంట్ పనుంది. ఓహో. ఎరా, ఎలా ఉన్నావు? మీ ఆవిడకి హెల్త్ ఇష్యూ అన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? నేను డార్లింగ్ ప్రియని. ఇందాక నీ దగ్గర నుండి కాల్ వచ్చింది. సరే సరే, జాగ్రత్తగా చూసుకో. నేను తర్వాత కాల్ చేస్తాను రా. అర్థమైందిలే, బాయ్. సరే మూర్తి, నా ఫ్రెండ్ కామాక్షి. అవునా? సరే, నువ్వు బయలుదేరే టైం చెప్పు, నేను క్యాబ్ బుక్ చేస్తాను. అలాగే. బాయ్ బంగారం. భార్య దగ్గర చూపించే తెలివితేటలు కెరీర్ పైన చూపించుంటే నీ బతుకు ఇలా ఎందుకుండేదిరా? యూజ్లెస్ ఫెలో. అలా చేయమని చెప్పింది సత్య కావేరి. నీకు పిల్లలు పుడితే ఇంట్లో నీకు గౌరవం పెరుగుతుంది. అది సత్యకు అస్సలు ఇష్టం లేదు. పైకి తోటి కోడలుగా నీతో అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తూ లోపల మాత్రం 24 గంటలు నీ మీద పగతో రగిలిపోతూ ఉంటుంది కావేరి. సత్యమ్మ గారు, మీ మనసులో నా మీద మీకెంత ద్వేషం ఉందంటే నమ్మలేకపోతున్నాను. తాతయ్య, సత్యమ్మ గారు మారిన మనిషిలా నటిస్తుంది తాతయ్య. ఇంకెంతసేపు ఊరిస్తావే? తాంబూలం తొందరగా ఇవ్వు. అయిపోయింది తాతయ్య, ఇస్తున్నాను. శభాష్, తాంబూలం అద్భుతంగా ఉంది. కావేరి తాంబూలమా మజాకా? అవును, ఆ అబ్బాయికి కూడా తాంబూలం అలవాటు చేసావా? అయినా నువ్వే ఒక పెద్ద తాంబూలం కదూ, నిన్ను ఇంకెక్కడ వదులుతాడు? పోండి తాతయ్య. అబ్బా, సిగ్గుపడ్డం కూడా రాదే నీకు? తాతయ్య, అరిస్తే లాభం లేదు, రిజల్ట్ కావాలి మనవరాలా. అక్కడ సత్య ఆల్రెడీ నన్ను ముత్తాతను చేసేసింది, నువ్వే ఇంకా ఏమీ తేల్చటం లేదు. అవును, మీరిచ్చే గిఫ్ట్ కోసమైనా తొందరగా కంటానులేండి.
బుజ్జి మనవణ్ణి. ఆ? నీ వెటకారం నాకు అర్థమైంది లేవే. ఇందాక నీ మనవరాలికి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదనే కదా నీ విరుపులు. పిచ్చిదానా, సత్యకు గిఫ్ట్ ఇచ్చి నీకివ్వకుండా ఉంటానా? ఆ? ఇదిగో, ఇది నీకే. తీసుకోమ్మా. తాతయ్య, ఇంత ఖరీదైంది ఎందుకు తెచ్చారు? నువ్వు సత్య నాకు 2 కళ్ళురా. అందుకే సత్యాకు తెచ్చినట్టే నీకు తెచ్చాను. మరి ఇందాక అందరి ముందు ఎందుకు ఇవ్వలేదు? చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు సత్య నిన్ను ఇంట్లో పని మనిషిగా చూసింది. తనను కాకుండా ఇంకెవరిని దగ్గరకు తీసినా సత్య ఓర్చుకోదు, ఒప్పుకోదు. నా ప్రేమంతా తనకే దక్కాలని మొండితనం సత్యది. ఆ రోజే ఈ మొండితనాన్ని మొగ్గలోనే తుంచివేసుంటే ఈరోజు మనకిన్ని కష్టాలు ఉండేవి కావు కావేరి. తాతయ్య, నాకు దేవుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. అలా అనుకోవడం నీ మంచితనమమ్మా. మరి అమ్మా నాన్నలు లేని నన్ను మీరు దగ్గరికి తీశారు. ఈరోజు పెద్దింటి కోడల్ని చేశారు. ఈ జీవితానికి ఇదే గొప్ప వరం తాతయ్య. కావేరి, మీ అమ్మా నాన్నలు ఉండి ఉంటే ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చేవాళ్లేమో అని అనిపిస్తోంది నాకు. అవునమ్మా కావేరి, మీ అమ్మా నాన్నల గురించి కాని, అసలు నేనెవరిని తాతయ్యా అని కాని నువ్వెప్పుడూ అడగలేదేంటమ్మా? రేపు మీ అమ్మా నాన్నలు కాని, నీ అనుకునేవాళ్లు ఎవరైనా కాని వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా అమ్మా కావేరి? ఆ దేవుడు నాకిచ్చిన ఈ తాతయ్య చాలు. ఎవరొచ్చినా పిలిచినా నేను వెళ్ళను, అంతే. ప్రామిస్? ప్రామిస్. పైకి తోటి కోడలుగా నీతో అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తూ లోపల మాత్రం 24 గంటలు నీ మీద పగతో రగిలిపోతూ ఉంటుంది కావేరి. ఏంటి వామిటింగ్ చేసుకుంటున్నావు? ఏమైనా విశేషమా? లేదు సత్యమ్మ. సీ కావేరి,
నువ్వు ప్రెగ్నెంట్ అయితే అందరికంటే సంతోషపడేది నేనే. నేను డెలివరీ అయ్యి వారసునిచ్చిన తర్వాత నువ్వు వారసునివ్వకపోతే నిన్ను ఈ ఇంట్లో చిన్న చూపు చూస్తారు. ఇప్పటికే నిన్ను పని మనిషిగా చిన్న చూపు చూశాను. ఈ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను చిన్న చూపు చూస్తే నేను తట్టుకోలేను కావేరి. ఏ ఏడుస్తున్నావేంటి? అదేనమ్మా, మీ ప్రేమకు కళ్ళల్లో నీళ్ళాగడం లేదు. తోడికోడలివి కదా కావేరి, ఇద్దరం సమానమే. డ్రెస్ తీసుకో. హ్మ్. నేను తల్లిని కాకుండా చెయ్యాలని ఎంత దారుణం చేశారో. మీరు తాగింది చూర్ణం కలిపిన మ్యాంగో జ్యూస్. ఈ కావేరిని తక్కువ అంచనా వేయకూడదు. నేను చేసిన పాపం గురించి కావేరి ఎప్పుడైనా ఇంట్లో బాంబులా పేలుస్తుంది. ఇక ఈ ఇంట్లో ఉండడం క్షేమం కాదు. కాని వెళ్లే ముందు ఆ డైరీలో ఉన్న సీక్రెట్ని కనుక్కుని బంగారు నాణేల గనిని నా సొంతం చేసుకోవాలి. ఈరోజు మొదటిసారిగా ఆయన్ని ఆఫీస్కి తీసుకువెళ్తున్నాను. గతం తాలూకు జ్ఞాపకాలొచ్చేలా ప్రయత్నం చేయమని డాక్టర్ చెప్తున్నారు. నీ ఆశీర్వాద బలంతో స్వామీజీ చెప్పినట్లుగానే 2 కలశాలలో రాసి ఉన్న బాధ్యతల్ని అఖిల్ నెరవేర్చాడు. ఆయన త్వరగా కోలుకునేలా ఆశీర్వదించమ్మా. ఇన్ని రోజులు రాత్రిపూట దొంగతనం వర్కౌట్ కాలేదు. పగలే ప్రయత్నం చేద్దాం.
అమ్మయ్యా, ఈ మూట కోసమే నా వేట. వామ్మో, అన్నయ్య కంట పడ్డాను. ఇప్పుడెలా? ఆగు. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఏదైనా పాపం చేస్తున్నావా? చూడు, పాపం చెయ్యకు. ఒకవేళ చేస్తే అది ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకో. వెళ్ళు. అమ్మయ్యా. ఏమండి, బయలుదేరదామా? నేనండి, మీ భార్య సుశీలని. ఆఫీస్కి వెళదాం అనుకున్నాం కదా. పద. రండి. ఈ డైరీలు మావయ్య వాళ్ళ రూమ్లోనివి కదా. మీరు మావయ్య వాళ్ళ రూమ్లోంచి డైరీల మూట తీసుకొని శారీ కప్పుకొని దొంగలా రావటం నేను చూశాను.